వ్లాగ్స్. ఈరోజు మేము గోరింటాకు తెంపుకోవడానికి వచ్చాము అండ్ తెంపుకొని పెడతాం కూడా. ఆషాఢం స్టార్ట్ అయింది కాబట్టి గోరింటాకు యాక్చువల్గా సండే ప్లాన్ ఉండే, చూద్దాం సండే కూడా ఈ బ్లాగ్ కంటిన్యూ అవ్వచ్చు. ఈరోజు కూడా కొంచెం అండ్ సండే కూడా కొంచెం. దట్స్ ఇట్ గైస్. ప్రిన్స్ ఈ డ్రెస్ చేంజ్ చేసుకుంది. మనం ఎక్కడ వెళ్తున్నామంటే ఇప్పుడు కిందికి వెళ్ళి గోరింటాకు తెంపిద్దాం. ఓకేనా? ఫుల్ ఎండ కొడుతుంది. ప్రిన్స్ తెంపుతుంది ఆల్రెడీ. ఇదన్నమాట గోరింటాకు చెట్టు గైస్. సో ఈ కవర్ అంతా నింపాలి. మనం ఇంటికి పోయినాక మంచిగా తెంపుతుంది. అయితే తెంపడానికి చెత్త కదా ఇప్పుడు. అట్లయినా ఓకే, కానీ ఏంటంటే అట్లా తెంపినా కూడా ఇవి మళ్ళీ సింగిల్ ఆకులు అయితే తెంపాలి. సరే అట్లా చేద్దామా మరి? అది బెటర్. కింద కూర్చొని తెంపవచ్చు ఇక్కడ బయట. ఓకే గైస్, ఇది ఎట్లా తెంపాలని చెప్పి డిసైడ్ అవుతున్నాం మేము. ఆలోచిస్తే ఒకటి ఏంటంటే ఇట్లా ఆకులు తెంపితే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇట్లా ఏమంటారు, స్టెమ్ బిగ్తే ఇంటికి వెళ్ళి కూర్చొని తెంపొచ్చు అని అంటుంది ప్రిన్సి. చూద్దాం ఎట్లా అవుతుందో మరి. ఇదంతా తెంపి పెట్టినాము. కొంచెం కవర్లో కూడా ఉంది. యా ఇది అండ్ ఇక్కడ ఇదంతా పైకి వెళ్ళి దాన్ని ఆకులు తెంపేసేయాలన్నమాట. సీ గైస్, ప్రిన్సి అంతా పైకి పట్టుకొని వెళ్తుంది. రోజు బేసిక్గా 7 కావాలి, చీకటి కావాలంటే. ఈరోజు మేము బయటికి వెళ్ళాం కదా, ఇంట్లో ఉండి చూస్తాం ఇంకా చీకటి అయితే లేదు ఏందని చెప్పి. బట్ ఈరోజు మేము బయటికి వెళ్ళాం కాబట్టి 5:30 అవుతుంది. స్లోగా డార్క్ అయిపోతుంది. మీకు కనిపిస్తుందో లేదో చూడండి, మెల్లిగా డార్క్ అయిపోతుంది ఈరోజు తొందరగా. గైస్ కొంచెం ఆకులు తెంపగానే ఫుల్ ఇదైపోయింది. ఇంకా ఉన్నాయి ఆకులు తెంపేసి కవర్లో కట్టుకొని వెళ్ళిపోవాలి ఇంటికి. మార్కెట్కి వెళ్ళాలి. ఇంకా ఇంకో పని కూడా ఉంది, మార్కెట్ కూడా వెళ్ళి మమ్మీ వెజిటేబుల్స్ ఇంకా పూజకి ఫ్లవర్స్ ఇట్లా కొన్ని ఐటమ్స్ తీసుకొని. అది చూసిన ఎగ్గొట్టించింది ఫైనల్. యా, ట్యూషన్ ఆల్వేస్ ఉంటుంది, ఇట్లా ఫన్ ఎప్పుడు ఉండదు కదా. సో అందుకని ఈరోజు వద్దని చెప్పిన. మొన్ననే స్కూల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి పెద్ద హోంవర్క్స్, పెద్ద చదివే థింగ్స్ కూడా ఏమి ఉండవు. సో అందుకని ఈరోజు ప్రిన్సి స్కూల్ స్కూల్ కాదు, ట్యూషన్. ఎంత బాగుంది తెలుసా వెదర్, మంచి చల్ల గాలి వస్తుంది, మంచి గాలి కూడా వస్తుంది. అసలు ఇక్కడనే మంచి కూర్చోవచ్చు. బట్ చాలా పని ఉంది. తెంపిన తర్వాత మార్కెట్కి కూడా వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ తెంపడం స్టార్ట్ చేద్దాం. ఇంకా కొమ్మలన్నీ తెంపుకొని పైకి వచ్చినాము. కొంచెం ఆకు ఆ కవర్లో తీసుకున్నాం అనమాట. దాని తర్వాత ఇంకా నిల్చొని తెంపితే అవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్ కొమ్మలు కొట్టుకొని పైకి వచ్చినాము. ఇంక ఇంట్లో కూర్చొని సుకూన్గా తీసుకుందామని చెప్పేసి కూర్చున్నాం. ఇంకా అంతలోకే మా ఆంటీ కాల్ చేసింది. ఇంకా సాంగ్స్ పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మేము అవి తీసినాం, అట్లా ఎంజాయ్ చేస్తూ. దాని తర్వాత ఏమైందంటే ఆల్రెడీ మమ్మీ చెప్పింది మాకు మార్కెట్లో ఇట్లా వెళ్ళి తీసుకొని రావాలి వెజిటేబుల్స్ అని కొన్ని పూజ సామాన్ అని చెప్పి. నేను యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే 7 వారాల వ్రతం చేస్తున్నాను. సో నాకు ఇంకా ఇది 4th వారం అనమాట. సో దానికోసం కూడా నేను కొన్ని థింగ్స్ తీసుకోవాలి. సో లేట్ అయితే మళ్ళీ మార్కెట్ కూడా క్లోజ్ అవుతుంది అని చెప్పి ఫాస్ట్గా అవి తెంపడానికి ట్రై చేసినాము. చక్కని హెల్ప్ అడిగితే అస్సలు చేయట్లేదు. ఏంటంటే మా మామయ్యకి కాల్ చేసి ప్రిన్సి ట్యూషన్ డుమ్మా కొట్టింది అని చెప్పి కంప్లైంట్ చేస్తుండే. ఇంకా ఆ తర్వాత ప్రిన్సి కూడా ఏం చేసిందంటే మా మామకి కాల్ చేసి వాడు కూడా ఇల్లంతా మెస్సీ చేస్తున్నాడు ఇట్లా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అని చెప్పి. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి వాడు కూడా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి హంగామా చేస్తున్నాడని ఆమె కొంచెం సేపు కంప్లైంట్ చేసింది. అట్లా మేము ముగ్గురం ఫన్నీ థింగ్స్ చేసుకుంటూ అవి తీసేసినాం అనమాట ఆకులు. ఇంకా చాలాసేపటి తర్వాత అవన్నీ ఫాస్ట్గా తీసినాము, ఎక్కడొక్కడ సపరేట్ చేసినాము. మొత్తం మెస్సీ అయిపోయింది, అంత ఆకులు చెత్త పడ్డది. అదంతా క్లీన్ చేద్దామని చెప్పి నేనైతే లేచినాను. ఆ గ్యాప్లో సాంగ్స్ పెట్టిండు చక్కని. ఇంకా నాకు మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తే మా కోసం వాడు టీ పెడుతున్నాడు. మీరు ఇద్దరు అంత కష్టపడుతున్నారు కదా, సో మీకోసం టీ పెడుతున్నామని చెప్పిండు. ఇంకా సరేలే మంచి పని చేస్తున్నాడని అనుకున్నా. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మార్నింగ్ మ్యాగీ చేసినాడంట, ఎగ్ మ్యాగీ. చూడండి అది ఏ రకంగా ఉందో, చాలా చెత్తగా ఉందని చెప్పిండు చక్కని. ఇంకా తర్వాత వెళ్ళి మేము అక్కడ సాంగ్స్ ఆపేసిన జస్ట్ బికాజ్ మళ్ళీ కాపీ రైట్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో అందుకని చెప్పి మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ డేస్లో మా అపార్ట్మెంట్ రెనోవేషన్ అవుతుంది. నేను వాయిస్ ఓవర్ ఇద్దామన్న కరెక్ట్ ఇట్లా కూర్చుంటా, టిక్ 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 టక్ టక్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో అది నాకు పెద్ద ప్రాబ్లం అయింది కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ దాట్. అందుకని చెప్పేసి డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను.
ఇది ఇట్లా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఏంది ప్రిన్సీ తీస్తుంది, నేను తీయట్లేదు అని అనుకోకండి. ప్రిన్సీ కంటే ఎక్కువ నేనే తీసిన. అక్కడ పక్కన అన్నీ రావే, సో అవన్నీ తీసినాను. ఇంకొకటి అక్కడ పడ్డది, సో అది కూడా ప్రిన్సీకి ఇస్తే ప్రిన్సీ విల్ డూ ఇట్. అదొకటి అంతే. ఇంకా ఆ కవర్ అంతా ఆల్మోస్ట్ హాఫ్ అయింది అని కొంచెం అన్నా. ఇన్ని గనం తెంపితే గైస్ అసలు చాలా తక్కువ ఆకు వెళ్ళింది. అది నా వరకే అవుతుందా అందరికీ అవుతుందో కూడా తెలియదు. చూద్దాం. మా ఇంటి దగ్గర కూడా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా నేను తెంపాలని అనుకుంటున్నాను. ఇది కూడా హాఫే తెంపినాము. చూద్దాం. ఇది సరిపోకపోతే మళ్ళీ సండే రోజు కోసం వాళ్ళ కోసం అక్కడ నుంచి తేవాల్సి వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. యా, చక్కని మన కోసం వేడి టీ పెట్టాడు కదా, సో దానికోసమే వెయిటింగ్. వాడు ఇట్లా వస్తుంటే వాడికి వెళ్ళకుండా క్యాప్చర్ చేస్తా. వాడికి మోస్ట్లీ బ్లాగ్లోకి రావడం అంటే ఇంట్రెస్టే ఉండదు. బట్ స్టిల్ వాడు వచ్చిన తర్వాత రిలాక్స్. చక్కని ఈస్ కమింగ్ విత్ ద టీ. మీకు ఎలాంటి మంచి కంటెంట్ కావాలన్నా నాకు కమెంట్ డౌన్స్లో కమెంట్ పెడితే నేను అలాంటి మంచి వీడియోస్ చేసి మేము ముందుకు తీసుకొని వస్తాం. ఇట్లాంటివి పెద్ద మనకు సూట్ అవ్వవు. లైక్ ఇట్లా మీరు కంటెంట్ చెప్పండి నేను చేస్తా అట్లాంటి అంత సాఫ్ట్నెస్గా అడిగితే మనకంత సూట్ అవ్వవు. బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ కంటెంట్ ఫ్రమ్ అస్ యూ కెన్ జస్ట్ కమెంట్ డౌన్. ఆ కంటెంట్ మేము చేస్తాము. ప్రజెంట్ అయితే మన బ్లాగ్స్లో ఖతర్వి తిరిగినవి ఉన్నాయి, ఇక్కడ కూడా తిరిగినవి ఉంటాయి. ఫ్యామిలీ ఒక బ్లాగే మొన్న లాస్ట్ బ్లాగ్ ఫ్యామిలీ కొంచెం. సో గైజ్ కాల్ వచ్చింది, సో కాల్ మాట్లాడుతుంది మమ్మీతో. దట్స్ చాలాసేపు అడిగినా తెచ్చి అని చెప్తే ఇప్పుడు చక్కని ఛాయ్ తెస్తున్నాడు. చూడండి గైజ్. సి బొమ్మడిది మీన్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఉండాలి గైస్. పద్ధతిగా పెరిగిండు మావాడు, పద్ధతిగా పెరిగిండు. బ్లాగ్స్లో మనం ఒకటి చేద్దాం అనుకుంటే ఇంట్రోలో ఒకటి ఇస్తే పర్ఫెక్ట్ ఇంట్రో ఎప్పుడు ఇవ్వలే, ఒకటి ఇస్తే ఒకటి అవుతుంది. సో యాజ్ యూజువల్ మళ్ళీ ఇప్పుడు గోరింటాకు పెట్టుకుందామంటే మనకు మళ్ళీ ఒక ఇన్విటేషన్ వచ్చింది గైస్. మీరు కావాలని సౌండ్ చేస్తుండు, చక్కని టీ తాగుతాడు కావాలని సౌండ్ చేస్తుండు జస్ట్ బ్లాగ్లో రావడానికి ఆ సౌండ్స్. సో ఇప్పుడు మొన్న ఫ్రైడ్ పీస్ బిర్యానీ అభినవ్ చేసింది కదా, సో 1 బర్త్డే అనమాట. 1 బర్త్డే కోసం వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసారు. సో ఈరోజు బ్లాగ్ మళ్ళీ అక్కడ కంటిన్యూషన్ అవుతుంది. మళ్ళీ సండే యాజ్ యూజువల్ కొత్త బ్లాగ్ చేస్తాను గైస్. దట్స్ ఇట్. వాడు వాళ్ళ మమ్మీతో అన్నట్టు అందుకే కదా. మీ ఇంటి ముందు గోరంజాకు చెట్టు ఉంది కదా, ఆ చెట్టు రెండు కొమ్మలు నింపన్నారు. 2 కాదు, ఒక 3-4 కొమ్మలు ఎక్కువ వచ్చేసి. అవునా? సరే నింపెట్టు. నేను కూడా వెళ్ళిపోయాడు, మేము ఇద్దరమే ఉన్నాం. మా ఇద్దరికి చాలా భయం అవుతుంది ఇంట్లో బేసిక్గా. సో అదంతా భయమేం కాదు, ఓన్లీ నైట్స్లో అవుతుంది. కొమ్మలు అయితే పడేసినాము, కొంచెం అంతా క్లీన్ చేసి వెళ్ళిపోదాం. ఓకేనా గైస్? మళ్ళీ మా సావిత్రమ్మ చూసిందనుకో, ఆమెకి మా ఇద్దరికి అస్సలే పడది, పెద్ద వారైతుంది. ఆమె చూస్తే ఆల్రెడీ ఆమె మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ నైట్ ఈరోజు అయితే రాదు, రేపు వస్తుంది. రేపు మార్నింగ్ వచ్చి ఊడవాలి కాబట్టి రేపు వస్తుంది. మనం మధ్యలో మా నాన్నమ్మ వాళ్ళిద్దరూ 100% వస్తారు. అది ఇంకంతే, ఆ దేవుడు అట్లా డిజైన్ చేసిన వాళ్ళిద్దరు అక్కడనే ఉండాలని చెప్పి. ఎందుకంటే మాకు కూడా ఏం థాట్ వస్తుంది చెప్పండి, అక్కడనే పెట్టాలి. ఇక్కడ కూడా స్పేస్ ఉంది, ఇన్ని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ కూడా. బట్ స్టిల్ వాళ్ళిద్దరు మాత్రం అక్కడనే పెట్టినాము. మేము ఎక్కడైనా ఏ పిక్చర్ ఏ అకేషన్ అయినా ఇక్కడనే దిగుతాం పిక్చర్. ఆ పిక్చర్లో వాళ్ళిద్దరు 100% వస్తారు. అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అదొక గుడ్ ఫీలింగ్ అనమాట. వాళ్ళు మాతోనే ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ పిక్చర్స్లో వాళ్ళు వస్తే వాళ్ళు కూడా మాతో కలిసి దిగిన ఫీలింగ్ ఉంటుంది మాకు. కొంచెం ఎమోషనల్ అట్లా వాళ్ళ దగ్గర. షో సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. చూసేయండి. వావ్, సన్సెట్ చూడండి ఎంత మంచిగా అవుతుంది. ఐ డోంట్ నో ఇది క్లారిటీగా వస్తుందో లేదో నాకు తెలియదు ఈ వీడియోలో. బట్ యా, చూడండి. వావ్, సూపర్ ఉంది కదా. ఇట్లా వస్తుంది అన్నమాట. అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది రియల్ ఐస్తో అయితే. ఫోన్లో ఎట్లా కనిపిస్తుంది. ఇంకా ప్రిన్సీ నేను మార్కెట్కి వచ్చి కొంచెం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొని అయితే ఇంటికి స్టార్ట్ అయినాం. కాల్ దిస్ ఖబర్ వెళ్తున్నాం. ఇంకా ట్యూషన్కి వెళ్ళి
ఫ్రెండ్స్ వాళ్ళ ట్యూషన్ గల్లి వచ్చింది గైజ్. ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని తిప్పి చూపిలేను కాబట్టి. హే ఇది గోరింటాకు చెట్టేనా? ఎస్ గైజ్, దిస్ ఇస్ గోరింటాకు చెట్టు అగైన్. ఎస్ గైజ్, గుడ్ లైఫ్ పాలు ఒక్కటి దొరకలేదు. అదొక్కటి దొరికితే మనం ఈరోజు మార్కెట్ ఫినిష్ చేసినట్టు అవుతుంది. సో జల్దీ అభి బర్త్డేకి కూడా వెళ్ళాలి గైజ్. అవన్నీ ఒక పెద్ద సంచిలో పెట్టి చక్కని కప్పేపు వచ్చినాం. వాడు కార్లో వచ్చినప్పుడు చూస్తాడు. మీన్ వైల్ మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి, ఎందుకు మేము ముందు వెళ్తున్నాం వాడితో వెళ్ళొచ్చు కదా అని డౌట్ వస్తే మేము అక్కడ వెళ్ళి రెడీ కావాలి కాబట్టి. సో వాడిని ఇచ్చేసి మేమైతే ఇట్లా వెళ్తున్నాం గైజ్. అండ్ ఆల్సో గైస్ మా ఇంటికి ఉంది గాయస్ రావచ్చు, కాంటాక్ట్ దిస్ నెంబర్. ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ చెప్తున్నాను గైజ్. ఆవు పాలు ఇస్ మిస్సింగ్. మనం ఇంకా సామాన్లు తెచ్చిన దాంట్లో ఆవు పాలు లేవు. మేబీ ఇంకా ఒక షాప్లో బ్యాగ్ షాప్లో అడుగుతాము, లేదంటే రేపు మార్నింగ్ దేవాలి. సో గైస్ వచ్చేసినాం. ఇంటేజ్ మొత్తానికి అయితే రెడీ అయిపోయినాం బర్త్డేకి. సో స్టార్ట్ అవ్వాలి గైస్. డ్రైవర్ గైస్, హీజ్ అవర్ డ్రైవర్ మిస్టర్ చక్కన్. వీఆర్ గోయింగ్ టు ది టౌన్. అప్పకి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు మేము కిందకి ఇంకా చక్కని కార్ వేసుకొని వస్తే మేము స్టార్ట్ అయిపోయినాము అప్పాకి. వాడేమో సాంగ్స్ పెట్టిండు, భక్తి సాంగ్స్, దేవుడి పాటలు పెట్టుకుంటూ తీసుకొని వెళ్ళిండు మమ్మల్ని. యాక్చువల్గా ఏంటంటే ఇది మార్నింగ్ నుంచి ప్లాన్ లేదు, సడన్గా అయింది కాబట్టి ఇంకా అట్లా రెడీ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది మేము. ఇక్కడ ఇది టెంపుల్, మొన్న కొత్తగా మా కాలనీలో ఓపెన్ అయిన టెంపుల్. చాలా పెద్దగా చేసినారు కదా బోనాలు. సో మళ్ళీ బోనాలు వస్తుంది. కాళీమందిర్ టెంపుల్ని నైట్లో చూసి చాలా డేస్ అయింది. సో నేను లైటింగ్తో వెలిగిపోతుందేమో అని చెప్పి నా కెమెరా ఆన్లో పెట్టుకున్నా, మంచిగా క్యాప్చర్ చేద్దామని చెప్పి. బట్ సాడ్లీ అది లేకుంటే అట్లా. గైజ్, చెప్పని వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తున్నారు. మేమిద్దరం కేక్ తీసుకోవాలన్నమాట. సో హెచ్ఎస్లో కేక్ తీసుకొని వాళ్ళు చికెన్ తీసుకొని మమ్మల్ని పిక్ చేసుకొని చెప్తారు. సారీ, బ్యాక్ గేట్ నుంచి వెళ్దాం, ముందు గేట్ నుంచి అందరు ఉంటారు కాబట్టి మన బ్లాగింగ్ గా చూడొద్దు గాయ్స్. అది మనం వచ్చిన అనమాట. ముందుకి వచ్చినాం లాస్ట్ వీక్, ఈ రోజే అందరు బ్యాక్ గేట్ ఎస్విఎస్ నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళి ముందు నుంచి అయితే అందరూ ఉంటారు గైస్. దాట్స్ ద రీజన్. ఇంకా బేకరీకి వెళ్ళి ఏ కేక్ తీసుకోవాలని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయినాము. అయిన తర్వాత ఫైనల్గా ఒక కేక్ అయితే అనుకున్నాము. ఇంకా అది తీసుకున్నాము, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బర్త్డేస్కి చాక్లెట్ కేక్ పక్కా ఉంటుంది మా ఇంట్లో. అది ఎవరైనా తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేసి మేము పైనాపిల్ తీసుకున్నాము. బట్ ఫ్లాప్ ఏంటంటే అక్కడ సీన్ చూస్తే 2 పైనాపిల్ కేక్సే ఉన్నాయి. మేము తీసుకుపోయింది, వాళ్ళు కూడా సేమ్ అట్లనే అనుకున్నారంట. ఎవరో ఒకరు చాక్లెట్ తీసుకొస్తారు కదా అని వాళ్ళు కూడా పైనాపిల్ తీసుకున్నారు. ఇంకా మేము కూడా పైనాపిల్. దాని తర్వాత ఇక్కడ జ్యూస్ తాగి చాలా డేస్ అయింది చెప్పి వాళ్ళు వచ్చేవరకు టైం పడుతుంది కదా అని చెప్పి జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా అది రాగానే తీసుకొని వెళ్ళాము. అక్కడ చక్కని కూడా కార్లో వెయిట్ చేస్తుండే మాకు. ఇంక వెళ్ళేసి కార్లో అయితే ఎక్కి, కార్ ఎక్కిన తర్వాత చక్కని అన్నాడు అనమాట, నేను మన వాళ్ళందరికీ హాయ్ చెప్తానని చెప్పి. సరే అని చెప్పి వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పి అనుకుంటే అక్కడ ఏమైంది, చీకట్లో ఏం కనబడట్లేదు. దాని తర్వాత వాడే లైట్ వేసినాడు. లైట్ వేసి హాయ్ పిన్ని బాబాయ్ అని చెప్తున్నాడు. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నాడు, ఎందుకంటే నా వ్లాగ్స్ ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్సే చూస్తారంట. వాడు అంటుంటే అట్లా. చూద్దాం, ఎవరైనా బయట వాళ్ళు ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి మేము ఉన్నామని చెప్పి. అప్పుడు వాడు ఆ కమెంట్ చూస్తాడు, ఊరికి నన్ను నేర్పిస్తూ ఉంటాడు, నీ వ్లాగ్స్ ఓన్లీ మన ఫ్యామిలీ వరకే చూస్తారు అని చెప్పి. సో యా, నాకు అది చూపించాలని ఉంది వాడికి. ఎవరైనా అన్నారు వీడికి ఎవరు ఎలా చేస్తారు బయట నుంచి లోపలికి రావాలంటే, మనం అక్కడ ఉంటారు కదా పోలీసులు, సో డీటెయిల్స్ చెప్పని లోపలికి రానియరు, అంత ఈజీగా రారు కాబట్టి నేను అంత ఈజీగా చూపించేసా మీకు బ్లాగ్. సో వెళ్తున్నాము ఇప్పుడు. వెళ్ళంగానే బర్త్డే బాయ్ ఏడిపించేద్దామంటే వాడు బయటకు వెళ్ళింది. మేము కార్లో వచ్చింటే మాకు అనిపించాం. ఫ్రెండ్స్ కేక్ పట్టుకుంటుంది మా మమ్మీ. వీడ నన్ను ఏడా బ్లాగ్ తీస్తానా అని చెప్పి అక్కడికి పోతున్నట్టుంది. చూద్దాం, వెళ్ళి ఫస్ట్ ఎవరెవరు ఉన్నారో నేను చూపిస్తాను. మొత్తం పూజ వైబ్, డివోషనల్ వైబ్ ఉంటుంది ఇక్కడ. మా అత్త అట్లా చేస్తుంది పూజలు. హ్యాపీ బర్త్డే అభి. డాడీ ఇంకా డ్యూటీ నుంచి రాదు. బాగున్నా, మీరు బాగున్నారు అత్త? బర్త్డే బాయ్. అత్త ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఫ్యామిలీ బ్లాగ్ మా ఇంట్లో అందరూ చూడడానికి. అదే గైజ్, ఇక వీళ్ళది అయిపోయింది, కూర్చొని ముచ్చట్లు పెట్టి అయిపోయింది. ఇక పడుకున్నారు అంతే. కొద్దిసేపు కొద్దిసేపు మంచిగా కూర్చొని ముచ్చట పెడతారు.
తర్వాత ఎక్కడ మమ్మీ ఏం చేస్తుంది? ఏంటి ఎంత దగ్గు? వంకాయ కర్రీ. ఇదేంటి? చికెన్. కాలుతుంది ముట్టుకుంటే. ఉప్పగా వెళ్తున్న చికెన్ కర్రీ. వెజ్ వాళ్ళకి వంకాయ రైస్. మా అత్త గిన్నెలతో ఉంటుంది గాయస్. సండే రోజు స్వర్ణగిరి అనుకున్నాం కదా, సో అది క్యాన్సిల్ అయిపోయి గ్రూప్లో పెట్టిండు వాడు. ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేయొద్దని చెప్పినా బట్ చేసిండు. సరే అని చెప్పి ఇంకా అదే డే ఇంకెక్కడ వెళ్దామని చెప్పి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. నీలోఫర్ 12 o'clock మధ్యాహ్నం. ఇట్స్ లైక్ 11 or 12 something. 5 కి పోయి నువ్వు ఎంత సెట్ చేస్తావు జగన్నాథ్ ఓపెనింగ్? ఎర్లీ మార్నింగ్ 5 గా. షూర్. 576%. 576%. మొన్న కూడా సేమ్ ఇట్లానే చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ. ఇప్పుడు చెప్పు ఎంత పర్సెంట్ చెప్పు. పిల్లలు ఎక్కడ రావాలి ఓవర్ ఎంతసేపు? ఈ వాయిస్ చదివింది కొత్తగా 10 అని ఫోన్లో సైలెంట్ వేసి ఫోన్ లేకపోతే ఇట్లా హోల్డ్ చేస్తే మనకి వినిపిస్తుంది. చాలా కొత్త కొత్త ఫీచర్స్ అని చక్కగా తెలుస్తాయి. స్కెచ్ అంతా అయిపోయే వరకు ఫుడ్ ప్రిపేర్ అయింది. ఇంకొచ్చేసి కూర్చొని తిన్నాం అనమాట. మేము అందరం సరదాగా కూర్చొని. ఈ విషయంలో ఎవరికి సపోర్ట్ చేయాలని నేనేం చేయాలి. తర్వాత లేడీస్ అందరం ఒక దగ్గర కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకున్నాం హస్బెండ్స్ గురించి అట్లా ఇట్లా అని చెప్పి. ఇంకా ఆ తర్వాత అంతలోకి అభి వస్తే వాడికి విష్ చేసినాను. చాలా లేట్ వచ్చిండు. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ 12 అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా కేక్ కట్ చేయించినాం. కేక్ కట్ చేయించి వాడి బర్త్డే సెలబ్రేట్ చేసి అందరం వాడికి కేక్స్ పెట్టేసి ఇంకా అప్పటికి ప్రిన్స్కి చాలా నిద్ర వస్తుండే. మళ్ళీ స్కూల్ ఉందని చెప్పి ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అవుదామని అనుకున్నాము. ఇంకా అప్పటికి అందరు వచ్చేసినారు. కేక్ కటింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కాబట్టి అంతా అయిపోయి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదామని మేమైతే అందరికీ బాయ్ బాయ్ చెప్పేసినాం. బాయ్ చెప్పి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము గాయస్. ఫుల్ నిద్రతోటి. ప్రిన్స్ ఆల్రెడీ ఒక నాప్ వేసింది. వేయందంటేనే నేను చికెన్ కనబడతలేదు. వేయందంటే నేను మనకి ఇక్కడ లైట్ కూడా వచ్చింది, మంచిగా అనిపిస్తుంది. ఎంత గైస్ మహా అంటే 10-20 minutes అంతే గైస్. ఇంకా బ్లాగ్ ఎండ్ చెప్పేస్తున్నాం. బాయ్ బాయ్. See you in the next vlog. మళ్ళీ గోరింటాకు వ్లాగ్ వస్తుంది గైస్. ఓకేనా? బాయ్ బాయ్.